4వ తరగతి తెలుగు విషయ సూచిక. ఇక్కడ మనకి మొత్తం 9 పాఠాలు ఇచ్చారు. ఆ 9 పాఠాల యొక్క ఇతివృత్తాలు, ప్రక్రియ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం వీటిని మన నోట్బుక్లో నోట్ చేసుకుందాము. ఫస్ట్ పాఠం పేరు గాంధీ మహాత్ముడు. మనకి ప్రతి తరగతిలోని మొదటి 2 పాఠాలు సంసిద్ధత పాఠాల కింద మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ గాంధీ మహాత్ముడు యొక్క ఇతివృత్తం మహనీయుల చరిత్ర, ప్రక్రియ గేయం. దీన్ని రచించిన వారు బసవరాజు అప్పారావు. ఈయన 13/12/1894 నుండి 13/6/1933 మధ్యవారు. ఈయన భావకవిత, గీతకర్త. జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి. బసవరాజు అప్పారావు గేయాలు పేరిట ఈయన గీతాలు సంపుటంగా వెలువడ్డాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ గాంధీ మహాత్ముని యొక్క గేయం ఇచ్చారు. దీన్ని మీకు టెక్స్ట్ బుక్ ఉంటే ఒకసారి మీరు చదవండి. టెక్స్ట్ బుక్ మొత్తం చదివితే మీకు దాంట్లో మధ్య మధ్యలో బిట్స్ కూడా వస్తాయి. అవి కూడా మీకు అర్థమవుతాయి. పదాలు, అర్థాలు. స్వరాజ్యం అంటే సొంత పాలన. ప్రణవం అంటే ఓంకారం. మోక్షం విడుపు, విముక్తి. అధర్మం అన్యాయం, ధర్మం కానిది. కంపించుట, వణుకుట. స్వస్తి అంటే శుభం. నెక్స్ట్ మనకి ఈ మాస పాట తేనెల తేటల మాటలతో. దీన్ని రచించిన వారు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. ఈయన 29/5/1944 నుండి 25/7/2019 మధ్యవారు. కవి, కథకులు, విమర్శకులు. తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి. అనుభూతి గీతాలు ఈయన కవితా సంపుటి. లలిత గీతకర్త. ఆకాశవాణిలో పనిచేశారు. ఈ మాసపు కథ. ఇక్కడ ఈ మాసపు కథలో తెలివైన దుప్పి, ఇది జాతక కథ. మనకి తర్వాత ఇక్కడ వర్క్ బుక్ చూద్దాం. వర్క్ బుక్లో కొన్ని ఇచ్చారు. ఈ వర్క్ బుక్లో కొన్ని ఇంపార్టెంట్ అయిన మాత్రమే నేను ఇక్కడ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ఒక పారా ఇచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్ర భారతావనికి మొట్టమొదటి గృహమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో భారతదేశం 500 పైబడి స్వదేశీ సంస్థానాలుగా విభజించబడి ఉంది. వాటన్నిటినీ పటేల్ చాకచక్యంగా భారతదేశంలో ఐక్యం చేశారు. అయినప్పటికీ హైదరాబాదు, జమ్మూ కాశ్మీర్ సంస్థానాధీశులు స్వతంత్ర దేశాలుగా ఉంటామని భీష్మించారు. దేశ భద్రత దృష్ట్యా స్థానిక ప్రజల ఉద్యమం వలన సాహసోపేతమైన నిర్ణయం చేసి సైనిక చర్య ద్వారా పటేల్ హైదరాబాద్ను భారతదేశంలో విలీనం చేశారు. కాబట్టి ఈయన్ని ఉక్కు మనిషి అనే బిరుదుతో పిలిచేవారు. దీనికి సంబంధించి నేను కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఇస్తాను. మొదటి ప్రశ్న, స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి గృహమంత్రి ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. రెండవ ప్రశ్న, స్వాతంత్రం వచ్చే నాటికి మన దేశంలో ఎన్ని స్వతంత్ర సంస్థానాలు ఉండేవి? 500. మూడవ ప్రశ్న, ఎవరు సంస్థానాధీశులు స్వతంత్ర దేశాలుగా ఉంటామని భీష్మించారు? హైదరాబాదు, జమ్మూ కాశ్మీరు. నాలుగో ప్రశ్న, సర్దార్ పటేల్ బిరుదు ఏమిటి? ఉక్కు మనిషి. నెక్స్ట్ ప్రశ్న, విలీనం అనే పదానికి అర్థం ఏమిటి? కలపడం. రెండో పాఠం పేరు గోపాల్ తెలివి. ఇది కూడా సంసిద్ధత పాఠం. దీని ఇతివృత్తం సమయస్ఫూర్తి. ప్రక్రియ కథ. పదాలు, అర్థాలు. దర్బారు అంటే రాజ్యసభ. విదూషకుడు అంటే హాస్యగాడు. సామంతులు రాజు కింద ఉండే చిన్న రాజులు. ఈ మాసపు పాట చూడగంటి. చూడగంటి యొక్క రాగం బృందావని. ఈ పాట యొక్క తాళం కండ. దీన్ని రచించిన వారు తాళపాక అన్నమాచార్యులు. ఈయన గురించి మనం తెలుసుకుందాం. ఈ చూడగంటి పాటను రచించిన తాళపాక అన్నమాచార్యుల గురించి ఇక్కడ చూద్దాం. ఈయన 9/5/1408 సంవత్సరం నుండి 23/2/1503 సంవత్సరం వరకు గలవారు. పద కవితా పితామహులు. 32,000 సంకీర్తనలు రాశారని ప్రతీతి. వెంకటేశ్వర స్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించారు. తేట తెలుగు పలుకుబడి, దేశీ పద సంపద, వాడుక భాషలోని అపురూప మాధురి అన్నమయ్య కవిత్వంలో పొంగి పొర్లుతుంటాయి. ఈ తాళపాక అన్నమాచార్యులు మొత్తం 32,000 సంకీర్తనలు రాశారు. ఇది మనకు ఒకసారి డిఎస్సి బిట్గా కూడా వచ్చింది. ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ మాసపు కథ విందు. కవి పరిచయం. సుధుం రామ్మోహన్. ఈయన 2/3/1939 నుండి 12/11/2008 మధ్య కలవారు.
ఈయన పత్రికా రచయిత, పలు రచనలు, అనువాదాలు చేశారు. నిఘంటు నిర్మాణం కూడా చేశారు. 2 దశాబ్దాల పాటు విశాలాంధ్రలో పనిచేశారు. 1 దశాబ్దం పాటు ఉదయంలో పనిచేశారు. ఇక్కడ వరకు బుక్లో ఒక చిన్న కథ ఇచ్చారు. ఒక మడుగులో దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు అనే 3 చేపలు ఉన్నాయి. అవి హాయిగా ఈ మడుగులో వర్షాకాలం అంతా ఉన్నాయి. ఇప్పుడు శీతాకాలం చివరకు వచ్చేసింది. రానున్నది వేసవకాలం కనుక దీర్ఘదర్శి ఈ మడుగు ఎండిపోతుందని ముందుగానే ఊహించింది. వెంటనే తన మిత్రులకు రాబోయే ఆపదను గురించి చెప్పింది. వచ్చేది వేసవకాలం, ఈ మడుగు చిన్నది, ఎండాకాలం వస్తే ఎండిపోతుంది, మనము ఇప్పుడే వేరే పెద్ద మడుగులోకి వెళ్ళిపోదాం అని అంది. ఈ కథ చదివారు కదా. ఈ కథకు సంబంధించి కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. మడుగులో ఉన్న చేపల పేర్లు ఏమిటి? దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు. రెండో ప్రశ్న, దీర్ఘదర్శి ఏమి ఊహించింది? ఇప్పుడు శీతాకాలం, వచ్చేది వేసవకాలం, ఈ మడుగు ఎండిపోతుంది కాబట్టి వేరే ప్లేస్కి వెళ్ళిపోదామని ఆలోచించింది. ఈ కథకు పేరు పెట్టమన్నారు. 3 చేపలు కదా, అందరికీ తెలుసున్నదే. ఇలాంటి చిన్న చిన్న ఆటల్లో మనకి కొన్ని బిట్స్ ఉంటాయి, వాటిని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక పేరా ఇచ్చాడు. శ్రద్ధతో చేసిన పని విజయవంతమవుతుంది. లక్ష్యాలు సాధించాలంటే శ్రద్ధాశక్తులు అవసరము. పరిశోధకులు, రచయితలు, నటులు, కళాకారులు శ్రద్ధాశక్తుల వల్లనే లక్ష్యాలను సాధిస్తారు. ప్రారంభం నుంచి శ్రద్ధతో పని కొనసాగిస్తే విజయం కలుగుతుంది, ఆత్మసంతృప్తి లభిస్తుంది. తగిన సమయంలో పనిని పూర్తి చేయడానికి శ్రద్ధ కనబరచాలి. మీరు ఈ పేరా చదివారు కదా, దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? దేనికైనా మనం శ్రద్ధ పెట్టాలి అంటే కాన్సన్ట్రేషన్ ఉండాలి అని అర్థం. ఇలాంటివి కొన్ని మనం గుర్తుంచుకోవాలి. 3వ పాఠం, దేశమును ప్రేమించమన్నా. దీని ఇతివృత్తం దేశభక్తి, ప్రక్రియ గేయం. దీన్ని రచించిన వారు గురజాడ అప్పారావు. కవి పరిచయం చూద్దాం. గురజాడ వెంకట అప్పారావు. ఈయన 21/9/1862 నుండి 30/11/1915 మధ్య వారు. ఆధునిక తెలుగు కవిత్వానికి, సాహిత్యానికి మార్గదర్శకులు, యుగకర్త, కవి, కథకులు, నాటకకర్త, చరిత్రకారులు, శాసన పరిశోధకులు, అన్నిటికన్నా ముఖ్యంగా భాషావేత్త. తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేశారు. కన్యాశుల్కం నాటకం ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ట రచన. కవి పరిచయం చూసాం కదా. ఇప్పుడు పదాలు అర్థాలు నేర్చుకుందాం. ఒట్టి, ఏమీ లేని. కద్దు, కలదు, ఉన్నది. దేశాభిమానం, దేశం మీద ప్రేమ. చట్టాపట్టాలు, ఒకరి చేతిని మరొకరు పట్టుకొనటం. తోడుపడు, సహాయపడు. నెక్స్ట్ మనకి శివాజీ గురించి ఒక పేరా ఇచ్చారు, చదువుదాం. బాల శివాజీని తండ్రి సంభోజీ బీజపూర్ సుల్తాన్ కొలువుకు తీసుకుని వెళ్ళాడు. ఆ సుల్తాన్కు ఎలా వందనం చేయాలో తండ్రి శివాజీకి తర్ఫీదు ఇచ్చాడు. దేశభక్తి మెండుగా కలిగిన శివాజీ విదేశీయునికి శిరస్సు వంచను అని తనలో తాను అనుకున్నాడు. సుల్తాను కొలువుకు వెళ్ళిన తర్వాత సంభోజీ ఆయనకు నమస్కారం చేసి కొడుకు వంక చూశాడు. శివాజీ శిరస్సు వంచి నమస్కరించకుండా టీవీగా నిల్చున్నాడు. సుల్తాను కోపం వచ్చింది. అక్కడే ఉన్న మురారి పంతులు, చిన్నపిల్లవాడు, ఇంకా మర్యాదలు తెలియనివాడు అని సుల్తానుకు సర్ది చెప్పాడు. సంభోజీ తరువాత శివాజీని మందలించబోగా, తండ్రి, నేను జీవించి ఉండగా పరాయి పాలకుల ముందు తల వంచను, ఆత్మాభిమానంతో జీవిస్తాను అని బదులు ఇచ్చాడు. ఈయన యొక్క దేశాభిమానం గురించి తెలియచేశాడు. ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. శివాజీని చిన్నతనంలో తండ్రి ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? బీజపూర్ సుల్తాన్ దగ్గరికి. సుల్తాన్ ఎదురైతే ఏం చేయాలో శివాజీకి తండ్రి చెప్పాడు. ఏం చెప్పాడు? వందనం ఎలా చేయాలో అనేది చెప్పాడు. 3, శివాజీ సుల్తాన్ కొలువులో ఎలా ప్రవర్తించాడు? శివాజీ తల వంచకుండా, నమస్కారం చేయకుండా టీవీగా నిల్చున్నాడు. నెక్స్ట్, ఆత్మాభిమానంతో జీవించడం అంటే ఏమిటి? మరొకరి కింద మనం తల వంచి ఉండకూడదు, అదే ఆత్మాభిమానం. పేరా ద్వారా మీరు గ్రహించింది ఏమిటి అంటే దేశభక్తి అనేది ఎప్పుడు కలిగి ఉండాలి అనేది తెలుసుకున్నాం ఈ పేరా ద్వారా. భాషాంశాల్లో ద్విత్వాక్షరం గురించి ఇక్కడ ఇచ్చారు. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లు యొక్క ఒత్తు చేరిస్తే అది ద్విత్వాక్షరం అవుతుంది. ఉదాహరణకి కా కింద కావత్తు, గా కింద గావత్తు, చా కింద చావత్తు, పా కింద పావత్తు, నా కింద నావత్తు. ఉదాహరణలు చూడండి. అన్న, కప్ప, గుర్రం, మొగ్గ, అప్పులు. వీటిని ద్విత్వాక్షర పదాలు అంటారు. నెక్స్ట్, సంయుక్తాక్షరం.
సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తు చేరితే అది సంయుక్తాక్షరం. ఏదైనా ఒక హల్లు ఉందనుకోండి, దానికి ఆ హల్లు కాకుండా వేరొక హల్లు యొక్క ఒత్తు చేరిందంటే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. చూడండి, ఇక్కడ కా కింద తావత్తు వచ్చింది, రా కింద కావత్తు వచ్చింది, గా కింద నావత్తు వచ్చింది, పా కింద వేరే ఒత్తు వచ్చింది. ఉదాహరణ కుర్చీ, సుల్తాను, మర్యాద, తండ్రి. వీటిని సంయుక్తాక్షరాలు అంటారు. నెక్స్ట్ ప్రశ్నార్థక వాక్యాల గురించి ఇక్కడ ఇచ్చారు మనకి భాషాంశాల్లోని. ఇక్కడ ప్రశ్నార్థక వాక్యాలు అంటే ఏంటో చూద్దాం. ప్రశ్నార్థక పదాలు, ప్రశ్నార్థక గుర్తు కలిగిన వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. ఇప్పుడు ఏదైనా మనం ప్రశ్న అడిగామనుకో, వాటిని ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. ఇక్కడ ప్రశ్నార్థక పదాలు అంటే ఏంటంటే ఎక్కడ, ఎప్పుడు, ఏది, ఎటువైపు అనే పదాలను ప్రశ్నార్థక పదాలు అంటారు. మనకి వాక్యం చివర ఈ క్వశ్చన్ మార్క్ గుర్తుతో మనం సూచిస్తాం, దాన్నే ప్రశ్నార్థక వాక్యాలు అని అంటారు. ఇక్కడ మరికొన్ని ఉదాహరణలు ఇచ్చారు. మీరు బడి నుండి ఎప్పుడు వచ్చారు, మీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, జాతీయ గీతం రాసిన వారు ఎవరు. వీటినే మనం ప్రశ్నార్థక వాక్యాలు అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకా టెక్స్ట్ బుక్లో కొన్ని ఇచ్చే చూడండి, ఇవి కూడా ప్రశ్నార్థక వాక్యాల కింద మనకి చెప్పవచ్చు. వీటిని మీరు ఒకసారి చదవండి. ఈ మాసపు పాట తెలుగు తల్లి. ఈ తెలుగు తల్లి అనే పాఠాన్ని రచించింది పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. ఈయన 7/5/1921 నుండి 13/9/1989 మధ్య అతను. పిల్లలమర్రి వెంకట హనుమంతరావు విమర్శకుడు, కవి. సాహిత్య వ్యాసాలు, కథలు, ఏకాంకికలు, ఖండకావ్యాలు రచించారు. వీరి రచనల్లో సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయము, కాపు పాటలు ముఖ్యమైనవి. నెక్స్ట్ ఈ మాసపు కథలో కందిరీగ కిటుకు. ఈ కందిరీగ కిటుకు అనే పాఠాన్ని రచించింది రావూరి భరద్వాజ్. ఈ రావూరి భరద్వాజ్ గారు 5/7/1927 పుట్టారు. 18/10/2013 మరణించారు. ఈయన గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. విమల ఈయన రాసిన తొలి కథ. అపరిచితులు, కథాసాగరం వంటి 37 కథా సంపుటాలు, ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు, కరిమిరింగిన వెలగపండు, జలప్రలయం వంటి 17 నవలలు రాశారు. వీరు పాకుడు రాళ్ళు నవలలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. జ్ఞానపీఠ పురస్కారం, కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి, నెహ్రూ పురస్కారం, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది, లోకనాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి ఈయన పొందారు. ఇక్కడ మనకు వర్క్ బుక్లో ఒక పారా ఇచ్చారు. భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి. రామరాజు 1897 జూలై 4న విజయనగరం జిల్లాలో పాండ్రంగిలో జన్మించారు. బాల్యంలోనే తండ్రి చనిపోవడం రాజు జీవితంలో పెనుమార్పులు తెచ్చింది. కుటుంబం అష్టకష్టాలు పడింది. చదువు ఆగిపోయింది. సీతారామరాజులో దైవభక్తి, నాయకత్వ లక్షణాలు, దానగుణము అధికంగా ఉండేవి. మన్యం వాసులలో చైతన్యం తెచ్చి బ్రిటిష్ వారితో పోరాటానికి సిద్ధం చేశాడు. దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. సీతారామరాజు ఎక్కడ జన్మించాడు? విజయనగరం జిల్లాలో పాండ్రంగిలో జన్మించాడు. రామరాజు ఎవరిని చైతన్యపరిచాడు? ఎవరిని చైతన్యపరిచాడు? మన్యం వాసుల్ని చైతన్యపరిచాడు. సీతారామరాజు చదువు ఎందుకు ఆగిపోయింది? తండ్రి చనిపోవడం వల్ల ఆయన చదువు ఆగిపోయింది. స్వాతంత్ర సంగ్రామంలో పోరాడిన మరికొందరు విప్లవ నాయకుల పేర్లు రాయమన్నారు. మీకు తెలుసు కదా. 4వ పాఠం పరివర్తన. దీని ఇతివృత్తం, పిల్లల స్వభావం, ప్రక్రియ, కథ, కవి పరిచయం చూద్దాం. వెంకట పార్వతీశ కవులు. వీళ్ళు 2 కవులు. ఫస్ట్ బాలాంత్రపు వెంకట్రావు. జననం 1882, మరణం 1955. తల్లిదండ్రులు సూరమ్మ, వెంకట నరసింహం. జన్మస్థలం మల్లాము, తూర్పుగోదావరి జిల్లా. ఓలేటి పార్వతీశం. జననం 1880, మరణం 1970. తల్లిదండ్రులు వెంకమ్మ, అచ్యుతరామయ్య. జన్మస్థలం పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా. పదాలు, అర్థాలు. పరివర్తన, మార్పు. చిందరవందర, క్రమపద్ధతి లేకపోవడం. ఆహ్లాదంగా, సంతోషంగా, ఆసక్తిగా, ఇష్టంగా, ఆత్మీయంగా, ప్రేమగా, చినబుచ్చుకును, నిరాశపడు. ఇక్కడ మనకి అనుకరణ పదాలు ఇచ్చారు. ఇక్కడ అనుకరణ పదాల గురించి కొన్ని రాసాము. గలగల, జలజల, పక్పక, కిలకిల, గబగబ, వలవల, టక్టక, జరజర, బెరబెర, టపటప, పకపక, కలకల, డబడబ, వడివడి,
గిరగిర చకచక. వీటిని మనం అనుకరణ పదాలు అని అంటాము. తరగతి పుస్తకాలు చదవడం వల్ల, వార్తాపత్రికలు చదవడం వల్ల, గ్రంథాలయ పుస్తకాలు చదవడం వల్ల తెలివితేటలు అనేవి పెరుగుతాయి, అంటే జ్ఞానం అనేది పెరుగుతుంది. ఈ మాసపు పాట పడవ నడపబోయి. ఈ పాటను రచించిన వారు మనకి వింజమూరి శివరామరావు. జననం 1908, మరణం 1982. ఈయన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రంపాలెం గ్రామంలో జన్మించారు. ప్రముఖ కవి, రచయిత, ఆకాశవాణి కళాకారులు. ఈయన రచనలు గోరికి కథలు, కల్పవల్లి, ఖండకావ్య సంపుటి మొదలైనవి. ఈయన బిరుదు కళా ప్రపూర్ణ. నెక్స్ట్ ఈ మాసపు కథ ఉపాయం. ఇది ఇతిహాసం, మహాభారతం నుండి తీసుకోబడింది. నెక్స్ట్ 5వ పాఠం సత్యమహిమ. దీని ఇతివృత్తం నైతిక విలువలు. ప్రక్రియ గేయ కథ. కవి పరిచయం అవధాని రమేష్. ఈయన కాలం 20వ శతాబ్దం వాడు. ఈ గేయ కథ అవధాని రమేష్ గారి రచన గుజ్జనగూడు నుండి తీసుకోబడింది. ఈయన ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూలు జిల్లా అవుకు అగ్రహంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య శాస్త్రి, సావిత్రమ్మ. ఈయన రచనలు కాసుల పేరు, ప్రతీకారం, 3 మంచి కథలు. ఇక్కడ పదాలు అర్థాలు ఇచ్చారు. మహిమ అంటే గొప్పతనం, అకలంక మచ్చలేని, చెడుగుణాలు లేనట్టి, చరితుండు చరిత్ర కలవాడు, ప్రవర్తన కలవాడు, సత్యవ్రతంబు ఎల్లవేళలా నిజం చెప్పే వ్రతం, నిత్యంబు ఎల్లప్పుడూ, గతి జీవితం గడిచే విధానం, తెన్నుడు చూచి ఎదురు చూసి, మోము ముఖము, తత్తరం గాబరా, అర్తి దుఃఖం, కని చూసి, దీనత దారిద్ర్యం, కరుణ దయ జాలి, మిరుమిట్లు మెరుగులు, తిలకించి చూసి, మది మనస్సు బుద్ధి, మొగంబు ముఖము, మిసిమి నూతన కాంతి, బహుమానం కానుక, వన్నె అందం రంగు, చిన్ను అందం. మనం ఈ పదాల యొక్క అర్థాలు తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ కొత్త పదాన్ని కనుక్కోవడం ఇచ్చారు. క్షీరాన్నం అంటే పాలాన్నము, ఒక శరీర భాగం అంటే పాదము, పుణ్యం కానిది పాపం, ఒక పక్షి పావురం, రాయి పాషాన్నం, పక్క భాగం పార్శ్వం, బెల్లంతో చేసేది పాయసం. ఇదేంటి ఇలాంటివి కూడా చెప్తున్నారు అనుకుంటున్నారు కదా. ఇక్కడ రాయి అంటే పాషాన్నము, కొంతమందికి తెలియదు. ఇవి కొత్త పదాలు. ఇలాంటి వాటిల్లో కూడా మనకి బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మాసపు గేయం, ఇది కన్నడ గేయం. ఇక్కడ గేయం ఇచ్చారు. ఇది ఎస్సీఆర్టీ బుక్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈ మాసపు కథ. ఈ మాసపు కథలో మనకి ఏ కాలుది నేరం, మర్యాద రామన్న కథలు ఇది మనకి. నెక్స్ట్ ఇక్కడ జంట పదాలు ఇచ్చారు వర్క్ బుక్లో. ఏదైనా 2 పదాలను కలిపి ఒకే పదంగా రాయడాన్ని జంట పదం అంటారు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. కష్టం సుఖం, కష్ట సుఖాలు, అమ్మ నాన్న, అమ్మా నాన్నలు, తల్లి తండ్రి, తల్లిదండ్రులు, ఎండా వాన, ఎండా వాన, అక్క చెల్లెలు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముడు, అన్నదమ్ములు, చెట్టు చేమ, చెట్టు చేమలు, ఇల్లు వాకిలి, ఇల్లు వాకిలి. వీటిని జంట పదాలు అని అంటారు. ఇక్కడ పదానికి అర్థాన్ని రాసి వాక్యంలో రాయమన్నారు. ఒక పల్లెటూరులో కల్మషం లేని పేదవాడు ఉన్నాడు. ఇక్కడ కల్మషం అనే పదానికి అండర్లైన్ చేశారు. కల్మషం అంటే కల్లాకపటం. ఒక పల్లెటూరులో కల్లాకపటం లేని పేదవాడు ఉన్నాడు. రెండోది, అతడు కట్టెలు అమ్ముకొని జీవించేవాడు. జీవించేవాడుకి అండర్లైన్ చేశారు. జీవించేవాడు అంటే బతికేవాడు. అతడు కట్టెలు అమ్ముకొని బ్రతికేవాడు. 3, దేవత అతనికి బహుమతిగా 3 గొడ్డళ్ళు ఇచ్చింది. బహుమతికి అండర్లైన్ చేశారు. బహుమతి అంటే కానుక. దేవత అతనికి కానుకగా 3 గొడ్డళ్ళు ఇచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కింద మనకి వ్యతిరేక పదాలు ఇచ్చారు. సత్యం అసత్యం, వస్తాడు రాడు, కాదు అవును, ధర్మం అధర్మం, జీవించు మరణించు, ఆశ నిరాశ. నెక్స్ట్ పాఠం పేరు ముగ్గుల్లో సంక్రాంతి. దీని ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు. ప్రక్రియ వ్యాసం. పదాల అర్థాలు ఇచ్చారు. పద్మం అంటే తామర పువ్వు, విశిష్టత అంటే గొప్పతనం ప్రత్యేకత, సంబరం అంటే సంతోషం, ధనస్సు అంటే విల్లు, రాశి అంటే నక్షత్రాల గుంపు, కలశం అంటే చిన్న కుండ లేదా చెంబు, గొబ్బిళ్ళు ముగ్గుపై పసుపు కుంకాలు అలంకరించిన ఆవు పేడ ముద్దలు అనమాట. పసుపు కుంకాలు పువ్వులు వేసి అలంకరిస్తారు కదా ఆవు పేడ ముద్దలు, అది. అయనం అంటే గమనం. ఇక్కడ మనకి రంజాన్ పండుగ గురించి ఇచ్చారు. రంజాన్ గురించి చూద్దాం. ముస్లింలు జరుపుకునే పండుగల్లో పవిత్రమైన పండుగ రంజాను. దీన్ని ఈద్ అని, ఈద్ ఉల్ ఫితర్ అని కూడా అంటారు. ఈ పండుగ ఇస్లాం క్యాలెండర్ ప్రకారం రంజాన్ నెల
మొదటి రోజున ప్రారంభమవుతుంది. ఈ రోజు రాత్రి చంద్రదర్శనం కాగానే మసీదుల్లో తరావీ నమాజ్ అనే ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. రంజాన్ నెల అంతా ఉపవాసాలు ఉంటారు. తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేస్తారు. సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందే భోజనం చేస్తారు. దీన్నే సహారీ అంటారు. పగలంతా ఉపవాసం ఉంటారు. సూర్యాస్తమైన తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తారు. దీన్ని ఇఫ్తార్ అంటారు. జకాత్ చేస్తారు. జకాత్ అంటే సంవత్సరానికి ఒకసారి వారి ఆదాయం సంపదపై ఒక లెక్క ప్రకారం పేదలకు దాన ధర్మాలు చేయటం. రంజాన్ నెల చివరి రోజు చంద్రదర్శనంతో షవ్వాల్ నెల మొదలవుతుంది. ఆ మరునాడు పెద్ద ఎత్తున ఈద్ పండుగను జరుపుకుంటారు. అందరూ కొత్త బట్టలు ధరించి ఈద్గాహ్కి వెళ్ళి సామూహిక ప్రార్థనలు చేస్తారు. అనంతరం ఒక్కొక్కరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. సేమియా పాయసాన్ని ఇంటిల్లపాది ఆ రోజు ఉదయం సేవిస్తారు. ఆ సాయంత్రం మిత్రులను బంధువులను ఇంటికి పిలిచి విందు ఏర్పాటు చేస్తారు. మనకి ఇక్కడ చాలా బిట్స్ ఉన్నాయి దీంట్లోని. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానం చెప్పండి. రంజాన్ నెలకు మరొక పేరేంటి? తరావీ నమాజ్ అంటే ఏమిటి? సహారీ అంటే ఏమిటి? ఇఫ్తార్ అంటే ఏమిటి? జకాత్ అంటే ఏమిటి? షవ్వాల్ నెల ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఇలాగా చాలా బిట్స్ ఉన్నాయి. మీరు ఒకసారి దీన్ని బాగా చదివి దీంట్లో ఉన్న బిట్స్ ఏంటనేది మీరు చేయండి. ఇక్కడ వ్యతిరేక పదాలు ఇచ్చారు. వెళ్ళు, రావడం, సంతోషం, దుఃఖం, దక్షిణం, ఉత్తరం, లోపల, బయట, ఎత్తు, పల్లం, పొడుపు, పొట్టి, పొడవు, పొట్టి, ఉదయించడం, అస్తమించడం, ముందు, వెనక. ఇక్కడ కొన్ని పదాలు రాసి ఇచ్చారు కదా, వాటికి పదాలకి అర్థాలు రాయమన్నారు. అర్థాలు రాసి సొంత వాక్యాల్లో రాయమన్నారు. మా తమ్ముడు సంబరపడ్డారు అంటే సంతోషపడ్డారు. మా తమ్ముడు నాన్న ఇచ్చిన కారు బొమ్మ చూసి సంతోషపడ్డాడు. పశువులు అంటే జంతువులు. అడవిలో రకరకాల జంతువులు ఉంటాయి. నెలలు అంటే మాసాలు. ఉగాది పండుగతో తెలుగు మాసాలు మొదలవుతాయి. విశిష్టత అంటే గొప్పతనం. ఏ దేశం వెళ్ళినా మన దేశం యొక్క గొప్పతనాన్ని పొగడాలి. కలశం అంటే చెంబు. ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు చెంబుతో నీరు ఇవ్వాలి. దండలు అంటే మాలలు. గాంధీ జయంతి రోజున మన జాతిపితకు మాలలు వేస్తారు. ఇక్కడ విశేషణం గురించి ఇచ్చారు. మనకు ఆల్రెడీ నామవాచకం చెప్పారు, సర్వనామాలు చెప్పారు, అలాగే క్రియల గురించి చెప్పారు. ఇక్కడ మనకి విశేషణం గురించి ఇచ్చారు. నామవాచకం యొక్క రంగు, రుచి, స్థితి, గుణాలు తెలియజేసే పదాలను విశేషణాలు అంటారు. వాక్యంలో విశేషణం సాధారణంగా నామవాచకానికి ముందు వస్తుంది. విశేషణం అంటే ఏంటంటే నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేస్తుంది అనమాట. అది ఎర్రగా ఉందా, తెల్లగా ఉందా, పుల్లగా ఉందా, పెద్దగా ఉందా అనేది తెలియజేస్తుంది. ఇది ఎప్పుడు నామవాచకానికి ముందు వస్తుంది. ఉదాహరణ చూద్దాం. నిమ్మకాయ పుల్లగా ఉంటుంది. పచ్చని గోరింటాకు ఎర్రగా పండుతుంది. ఏనుగు పెద్ద జంతువు. ఇక్కడ చూడండి, పుల్లగా, పచ్చని, ఎర్రగా, పెద్ద అనే వాటిని అండర్లైన్ చేసాం. ఇవి విశేషణం అంట నామవాచకం యొక్క గుణాన్ని తెలియచేస్తున్నాయి. ఇలాగే మనకి మరికొన్ని ఉదాహరణలు ఇక్కడ టెక్స్ట్ బుక్లు ఇచ్చారు. ఏనుగు పెద్ద జంతువు, నిమ్మకాయ పుల్లని రుచి ఉంటుంది, పుస్తకానికి అందమైన అట్ట వేశారు, పచ్చని గోరింటాకు ఎర్రగా పండుతుంది, కాచిన పాలు తాగాలి. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ ఉన్నాయి కదా, అవి విశేషణ పదాలు. మనం సంక్రాంతి పండుగప్పుడు మనం జానపద కళారూపాలు చూస్తాం కదా, గంగిరెద్దులు చూస్తాం, అలాగే పిల్లలు గాలిపటాలు ఎగరేయడం చూస్తాం కదా. అలాగే భోగి మంటలో వేయడానికి పిడకలు ఆవు పేడతో చేసి పిడకలు ఎండబెట్టి దండగుర్చి దాంట్లో వేస్తారు. అలాగే పాత కర్ర సామాను, ఎండు కట్టెలు అన్నీ చేర్చి భోగి మంట అనేది వేయడం అనేది జరుగుతుంది. అలాగే సంక్రాంతి పండుగ రోజు మనకి కోడి పందాలు, పొట్టేలు పందాలు, ఎడ్ల బండి పరుగు, గుర్రపు స్వారీ, సంగటి రాళ్ళు ఎత్తడం, కుస్తీ పోటీలు, కబడ్డీ, వాలీబాలు పోటీలు మొదలైనవి నిర్వహిస్తారు. అలాగే సంక్రాంతికి బొమ్మల కొలువు పెడతారు. దీంట్లో కూడా మనకి బిట్స్ ఉన్నాయి. బొమ్మల కొలువు ఎప్పుడు పెడతారని కూడా అడిగే అవకాశం ఉంటుంది. మనకి సంవత్సరాన్ని 2 ఆయనాలుగా విభజిస్తారు. ఉత్తరాయణం, దక్షిణాయనం. ఉత్తరాయణం 6 నెలలు, దక్షిణాయనం 6 నెలలు. ఉత్తరాయణం పుష్యం నుంచి మొదలవుతుంది, అంటే మనకి సంక్రాంతి నుండి మొదలవుతుంది. పుష్యం, మాఘం, పాల్గొనం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం. దక్షిణాయనం 6 నెలలు, ఆషాఢం నుంచి మొదలవుతుంది. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం. ఇలాగా సంవత్సరాన్ని 2 ఆయనాలుగా విభజించారు. మాసపు గేయం గొబ్బిళ్ళ పాట. ఇది సంప్రదాయ జానపద గేయం. ఈ మాసపు కథ నకిలీ కన్ను.
నజీరుద్దీన్ కథలయ్యి. 7వ పాఠం పద్యరత్నాలు. దీని ఇతివృత్తం నైతిక మానవీయ విలువలు. ప్రక్రియ పద్యం. మొదటి పద్యం. ధనము కూడబెట్టి దానంబు చేయగా తాను తినక లెస్స దాచుగాక. ఈ పద్యాన్ని రచించింది వేమన. అర్థాలు: లెస్స అంటే మిక్కిలి ఎక్కువగా, బాగుగా. తిరువరి అంటే బాటసారి. ఈ పద్యాన్ని మీరు ఒకసారి చదవండి, ఒక్కొక్కసారి పద్య పాదాలు కూడా మార్చిస్తాడు. రెండో పద్యం. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టుదు జనులా. దీన్ని పద్యం రచించాడు. అర్థాలు: పుత్రోత్సాహం కొడుకు పుట్టిన సంతోషం, జన్మించినప్పుడే పుట్టినప్పుడే, పొందుతురా. 3. పరుల కొరకే నదులు ప్రవహించు, గోవులు పాలనించు, చెట్లు పూలు పూయు. ఇది జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించారు. పరులు అంటే ఇతరులు, గోవులు అంటే ఆవులు, పరహితము అంటే ఇతరులకు మేలు, పరమార్థము నిజమైన ప్రయోజనం. 4వ పద్యం. బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేల. పద్యం రచించారు. బలవంతుడు అంటే బలం గలవాడు, పలువురు చాలామంది, సర్పము పాము, నిగ్రహించు ఎదిరించు, పలుకుట అంటే మాట్లాడటం. 5వ పద్యం. మొదలు చూచిన కడుగొప్పు పెదవ కొరచ, అది కొంచెము తరువాత నదిక మగుంచు. ఏనుగు లక్ష్మణగా రచించారు. దీని అర్థాలు: కొరచ అంటే పొట్టి, అది మొదలు, తనరు వర్ధిల్లు, దినపూర్వ, ఉదయకాల, ఛాయ అంటే నీడ. నెక్స్ట్ 6వ పద్యం. ఎంత చెలిమియున్న ఎగతాళి చేయకు, సరసమంత విరసమగును. దీన్ని నార్ల చిరంజీవి రచించారు. అర్థాలు: చెలిమి అంటే స్నేహం, ఎగతాళి అంటే వెటకారం, వేళాకోళం, సరసం అంటే ఇష్టం, విరసం అంటే అనిష్టం. నెక్స్ట్ 7వ పద్యం. మతములెన్నియున్న మానవత్వం ఒకటే, జాతులెన్నియున్న నీతి ఒకటే. నార్ల వెంకటేశ్వరరావు రచించారు. అర్థాలు: మానవత్వం అంటే మనిషికి ఉండే సహజగుణం, పరమార్థం గొప్పదైన అర్థం, గొప్పతనం. 8వ పద్యం. బ్రతక వచ్చుగాక బహుబంధనములైన, వచ్చుగాక లేమి వచ్చుగాక. ఈ పోతన రచించారు. అర్థాలు: బంధనములు అంటే కట్లు, లేమి పేదరికం, జీవధనము ప్రాణం, మానధనములు మానమే ధనంగా కలిగిన వారు, పరువు కలిగిన వారు అని అర్థం. 9. పూజ కన్నా నెంచ బుద్ధి ప్రధానము, మాట కన్నా నెంచ మనసు దృఢము. వేమన రచించారు. అర్థాలు: బుద్ధి అంటే ఆలోచన, ప్రధానం అంటే ముఖ్యం, దృఢము అంటే గట్టిది. ఇక్కడ గీత గీసిన పదాలకు అర్థాలు రాయమన్నారు. దృఢము అంటే గట్టిది, మైత్రి అంటే స్నేహం, కొరచ పొట్టిది, తిరువరి అంటే బాటసారి, చెలిమి అంటే స్నేహం. ఇక్కడ తమాషా వాక్యాలు ఇచ్చారు. ఉదాహరణలు: వడను తినే వడ, దవడ, రోజాలను పెట్టుకునే రోజాలు, శిరోజాలు, జనాలు తినే జనం, భోజనం, ఖండాలు దేశాలు లేని పటం, గాలిపటం, ప్రేమను పంచే కారం, మమకారం, తాగలేని కోపాలు. నెక్స్ట్ కాలాల గురించి ఇచ్చారు. భూతకాలం జరిగిపోయిన కాలంను తెలుపు దానిని భూతకాలం అంటారు. ఉదాహరణ: రాము అన్నం తినెను. భవిష్యత్ కాలం ముందు జరగబో పనిని తెలుపు దాన్ని భవిష్యత్ కాలం అంటారు. ఉదాహరణ: రాము అన్నం తింటాడు. వర్తమాన కాలం జరుగుతూ ఉన్న పనిని గూర్చి తెలుపు దానిని వర్తమాన కాలం అంటారు. ఉదాహరణ: రాము అన్నం తింటూ ఉన్నాడు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. జరిగిన పని, జరుగుతున్న పని, జరగబోయే పని అని ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. ఆ ఉదాహరణలు మీరు చదివి అర్థం చేసుకోండి. ఈ మాసపు గేయం వీరగంధం. ఈ గేయాన్ని రచించిన వారు త్రిపురనేని రామస్వామి. ఈయన 15/1/1887 నుండి 16/1/1943 మధ్యవారు. హేతువాద రచయిత. ఈయన కవిరాజు బిరుదును పొందారు. ఈయన సూతపురాణం, పల్నాటి పౌరుషం మొదలైన రచనలు చేశారు. నెక్స్ట్ ఈ మాసపు కథ పేను నల్లి. ఇది నీతి చంద్రిక. నెక్స్ట్ పాఠం బారిస్టర్ పార్వతీశం. ఇతివృత్తం హాస్యం, ప్రక్రియ కథనం. రచయిత మొక్కపాటి నరసింహశాస్త్రి. 9/10/1892 నుండి 5/3/1973 మధ్యవారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. బారిస్టర్ పార్వతీశం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన హాస్య నవల. మొక్కుబడి, అభ్యుదయం, పెదమావయ్య ఈయన రచనలు. ఇక్కడ అర్థాలు ఇచ్చారు. కాపుర స్థలం నివాసం ఉండే చోటు. 5వ ఫారం అంటే 10వ తరగతి. హితోపదేశం మేలు చేసే మాట చెప్పడం. బారిస్టరు ఇంగ్లాండ్లో న్యాయశాస్త్రం చదువుకున్న వాడు. సామాగ్రి సామాన్లు, వస్తువులు. దంతధావనం పళ్ళు తోముకోవడం. కచ్చికలు కాల్చిన పిడకలు. అంగవస్త్రం తువ్వాలు.
చాదు, పిండితో తయారు చేసిన బొట్టు, దేశవాళీ దువ్వెన, చెక్కతో చేసిన దువ్వెన, గార్డు, కాపలా వ్యక్తి, ప్రాధేయపడితే, బతిమాలితే, చెన్నపట్నం, మద్రాసు, చెన్నై, దొర, తెల్లజాతి పురుషుడు, దొరసాని, తెల్లజాతి స్త్రీ, బస, తాత్కాలిక నివాసం, బంట్రోతు, సేవకుడు, స్టీమరు, ఆవిరితో నడిచే పెద్ద నావ, అంతరిక్ష మార్గం, ఆకాశం వైపు. ఇక్కడ ఒక పేరా ఇచ్చారు, చదువుదాం. గుర్రానికి సుడులు మొదలైనవి చూడాలి, గాడిదకి సుడి అవసరం లేదు. గుర్రాన్ని కొనాలి, గాడిదను కొనక్కర్లేదు. గుర్రానికి జీను కావాలి, గాడిదకు అక్కర్లేదు. అశ్వానికి సంరక్షణ కావాలి, గార్ధబానికి రక్షణ అవసరం లేదు. హాయానికి గుగ్గిళ్ళు దానా పెట్టాలి, గాడిదకు ఇవి అనవసరం. కనుక నేను గాడిదనే అధిరోహిస్తాను అన్నాడు గణపతి. గణపతి చిలకమర్తి స్టోరీ చెప్తున్నాడు. ఇక్కడ ఈ స్టోరీ ఎందుకు చెప్పామంటే, ఈ పేర ఇందులో చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఇక్కడ గుర్రం అంటే హస్వం అని కూడా అంటారు, గాడిదని గార్ధవం అని కూడా అంటారు. అలాగే గుర్రానికి అశ్వం, హాయం అనే పేర్లు కూడా ఉన్నాయి. కేకి అంటే నెమలి. ఈ అర్థాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నక్షత్రాలు, రాసులు, కార్తెల గురించి వివరించారు. రోహిణీ కార్తె ఎందుకు రోకళ్ళు పగులుతాయి అన్నావు కదా అవ్వ, అంటే ఏమిటి? మాయమ్మే, ఎంత చల్లగా అడిగినావే. ఎండకి వీపులు పగిలిపోవడంలా, నెత్తి మాడిపోవడంలా, అదేనే మనవరాల అంది అవ్వ. అసలు కార్తెలంటే ఏమిటవ్వా? ఇక్కడ కార్తెల గురించి చెప్తున్నాడు. 27 నక్షత్రాలు తెలుసు కదా, అశ్విని, భరణి, కృత్రిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యం, ఆశ్లేష, మక, పుబ్బ, పూర్వ ఫాల్గుని, ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు చొప్పున 27 నక్షత్రాలకు 108 పాదాలని, వాటిని 9 పాదాలకు ఒక రాశి చొప్పున 12 రాశులుగా మన పెద్దలు విభజించారు. అవి మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టేవారు. అశ్విని అంటే ఆశ్వీజ మాసం, కృత్రిక అంటే కార్తీక మాసం. ఇలా ఇవన్నీ చంద్రమానం మీద ఆధారపడి ఉన్నాయి. మన ప్రాచీన రైతులు వ్యవసాయ విజ్ఞానాన్ని సూర్యమాన, చంద్రమాన ఆధారంగా పొందుపరిచారు. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గర ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు. సంవత్సరానికి 27 కార్తెలు, నెలలు, రాసుల వారీగా పైరులకు వాతావరణం ఎలా ఉంటుందో సామెతల రూపంలో అందరికీ అర్థమయ్యేలా చెప్పుకున్నారు. అశ్విని కురిస్తే అంతా నష్టం, భరణిలో చల్లిన నువ్వు చేను, కాయకు బరిగెడు గింజలు, ఇలా చెప్పుకుంటే ఎన్నో. ఈ విధంగా రాసుల గురించి, నక్షత్రాల గురించి, కార్తెల గురించి ఇక్కడ తెలియచేశారు కదా. మీరు ఈ పేరాన్ని బాగా చదవండి. దీంట్లో ఏమన్నా బిట్స్ వస్తే వచ్చే అవకాశం ఉంటే ఉండొచ్చు. నెక్స్ట్ సమాపక క్రియావాక్యం. వాక్యం యొక్క భావాన్ని పూర్తి చేసే వాటిని సమాపక క్రియలు అంటారు. ఉదాహరణ, రవి ఇంటి పని చేశాడు, పిల్లలు నడుస్తున్నారు, లత పరీక్ష రాస్తుంది. అసమాపక క్రియావాక్యం. వాక్యం యొక్క భావాన్ని పూర్తి చేయని వాటిని అసమాపక క్రియలు అంటారు. ఉదాహరణ, రవి ఇంటి పని చేసి, 2 పిల్లలు నడుస్తూ, లత పరీక్ష రాసి. ఇక్కడ మీనింగే లేదు, ఇది వాక్యం అనేది కంప్లీట్ కాలేదు. కంప్లీట్ కానిది అసమాపక క్రియ అంటారు. ఇక్కడ మనకి అసమాపక క్రియలు కంప్లీట్ కాలేదు కదా, అవి కంప్లీట్ అయితే ఈ విధంగా ఉంటాయి. రవి ఇంటి పని చేసి నిద్రపోయాడు, పిల్లలు నడుస్తూ మాట్లాడుతున్నారు, లత పరీక్ష రాసి వస్తూ ఉంది. ఇలా కంప్లీట్ అయిన వాటిని సమాపక క్రియావాక్యాలు అంటారు. కంప్లీట్ కాని వాటిని అసమాపక క్రియావాక్యాలు అంటారు. ఈ మాసపు పాట ఏరువాక పాట. దీన్ని రచించిన వారు బిరుదురాజు రామరాజు. ఈయన 16/4/1925 నుండి 8/2/2010 మధ్య వారు. ఈయన వరంగల్ దగ్గర దేవనూరు గ్రామంలో జన్మించారు. తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధన చేశారు. వీరి రచనలు తెలుగు జానపద రామాయణం, తెలుగు సాహిత్యోద్యమోదయం ఈయన రచనలు. ఈ మాసపు కథ అత్యాస, ఇది పంచతంత్రం కథ. నెక్స్ట్ పాఠం పేరు రాజు కవి. ఇతివృత్తం సామాజిక అంశం. ప్రక్రియ పద్య కథ. రచయిత గుర్రం జాషువా. 28/9/1895 నుండి 24/7/1971 మధ్యకాలం వత్నం. ప్రశస్తమైన పద్య శిల్పం, సులలితమైన ధార, దళితులు, అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం. జాషువా కవిత్వ లక్షణాలు. గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. నవయుగ కవి, చక్రవర్తి, కళాప్రపూర్ణ బిరుదులున్నాయి. పిరదౌసి, గబ్బిలం, క్రీస్తు చరిత్ర మొదలైనవి ఈయన రచనలు. పదాలు, అర్థాలు. సౌధం అంటే భవనం, జన్మించటం, పుట్టటం, ప్రబలటం, ఎక్కువ కావటం,
సుకవి మంచి కవి, శతం 100 100, రాజదండం రాజశాసనం, ధనమయం ధనంతో నిండింది, రుచిమయం కాంతితో నిండింది, గండ వితితమయం రాళ్లతో నిండింది, ఆత్మగౌరవ కాములు తమ గౌరవాన్ని కోడుకునేవారు స్తుతించురు పొగుడుతారు, సుధా అమృతం, ఇహం ఈ లోకం, పరం పరలోకం, గగనం అంటే ఆకాశం, తారా నక్షత్రం. ఇక్కడ మనకి గజనీ మహమ్మద్ గురించి ఒక పారా ఇచ్చారు. ఒకనాడు గజనీ మహమ్మద్ నిండు కొలువులో మహాకవి అయిన ఫిర్దౌస్ని పిలిచి తన విజయ యాత్రలను గ్రంథంగా రచించమన్నాడు. పద్యానికి ఒక బంగారు నాణెం ఇస్తామన్నాడు. కవి సరే అన్నాడు. 30 సంవత్సరాలు శ్రమించి 60,000 పద్యాలతో షానామా అనే గ్రంథం రచించాడు కవి. సభా మధ్యలో రాజుగారికి అందజేశాడు. కానీ రాజు బంగారు నాణ్యాల బదులు వెండి నాణాలు ఇచ్చాడు. బాధపడిన కవి రాజుగారిని నిందిస్తూ కొన్ని పద్యాలు రాశారు. రాజు తప్పు గ్రహించి బంగారు నాణాలు పంపారు. ఇది ఫిర్దౌసి పీఠిక నుంచి జాషువా తీసుకున్నారు. దీనిలో క్వశ్చన్లు అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. పై కథలో రాజు పేరు గజనీ మహమ్మద్. కవి రాసిన గ్రంథం పేరు షానామా. గ్రంథం రాయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 30 సంవత్సరాల కాలం పట్టింది. కొలువు అనే పదానికి సమానార్థం ఇచ్చే పదం ఏది? సభ. నెక్స్ట్ అర్థాలు రాసి సొంత వాక్యాల్లో రాయమన్నారు పదాలకే. సౌదు అంటే భవనం. మా ఊళ్ళో ఎత్తైన భవనాలు ఉన్నాయి. శతం అంటే 100 100, పెద్దవారు శతమానం భవతి అని దీవిస్తారు. సుధా అంటే అమృతం. క్షీరసాగర మదనంలో చివరికి అమృతం వచ్చింది. తార అంటే నక్షత్రం. ఆకాశంలో నక్షత్రాలు మినుకుమని మెరుస్తున్నాయి. గగనం అంటే ఆకాశం. ఆకాశం మేఘావృతమై ఉంది. కింద పదాలకు పర్యాయ పదాలు రాయమన్నారు. ఇల్లు అంటే నివాసం గృహం. ధనం అంటే విత్తు ధనం. కత్తి అంటే కరవాలం ఖడ్గం. ప్రపంచం అంటే జగత్తు విశ్వం. తార అంటే చుక్క నక్షత్రం. ఈ మాస పాట 1000 ఏళ్ల కవినోయి. ఈ పాటను రచించిన వారు అడివి బాపిరాజు. 15/1/1887 నుండి 16/1/1943 మధ్య వారు. అడివి బాపిరాజు కవి, నవలాకారుడు, కథకుడు, చిత్రకారుడు. నారాయణరావు, హిమబిందు, గోనగన్నారెడ్డి, శశికళ, గంగిరెద్దు అనే రచనలు చేశారు. ఈ మాసపు కథ దెబ్బకు దెబ్బ. ఇది నీతి కథ. 4వ తరగతి సంబంధించి తెలుగులో మొత్తం పాఠ్యపుస్తకం అలాగే వర్క్ బుక్ దీంట్లో కవర్ చేశానని అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇవి ఉన్నాయి. మీరు ఒకసారి ఇంకా జాగ్రత్తగా పరిశీలించి చదవండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంఎన్ ఇన్ఫో. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.